ఎడారిలో సెలయేళ్ళు జనవరి 19. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా 18:1. చీమ దగ్గరికి వెళ్ళండి. తామర్లేన్ ఒక సంఘటనను తన స్నేహితులకు ఎప్పుడూ చెబుతుండేవాడు. ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో తలదాచుకున్నాను. అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను. నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను. ఆ గింజ 69 సార్లు పడిపోయింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. 70వసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగింది ఆ చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ పాఠాన్ని నేనెప్పుడూ మర్చిపోను. గతంలో ప్రార్థనలకు జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటి నుండి చివరి దాకా మనం యేసు ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతముతో చెయ్యని ప్రార్థన, నివేదనను పట్టువదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది. సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు, సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకు తెలిసిపోతుంది. 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకు తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి, ఏమవుతుందో మనకు తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్టతని సంతరించుకోగలం. డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది. నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్నదాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం. తడబాటు లేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు. ప్రైజ్ ది లార్డ్.